నీ కృపా నన్ను నేటి వరకు నడిపించెను, నీ కృపా నన్ను విడచిపోలేదయ్యా, నీ కృపా నన్ను నేటి వరకు నడిపించెను, నీ కృపా నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలే. మహాగణుడు మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆయన వర్ధన చేసి దీవించునుగా. బిడ్డల దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యంలో నుంచి యూదా పత్రిక 11వ వచనాన్ని మనం చదువుదాం. యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, వరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గములో నడిచిరి. కయ్యను నడిచిన మార్గములో వారు నడిచారు. కయ్యను మార్గం ఏంటి? కయ్యను పరిస్థితి ఏంటి? కయ్యను నడిచిన మార్గం ఎలాంటిది అని గమనిస్తే కనుక బైబిల్ గ్రంథంలో హెబేలు, కయ్యను ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు కూడా కయ్యను వ్యవసాయం చేసేవాడు, హేబేలు అయితే గొర్రెలను మేపుతూ ఉండేవాడు. హేబేలు, కయ్యను ఇద్దరు కూడా వారి అర్పణను తీసుకొచ్చారు. దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు, కయ్యను శ్రేష్టం కానిది దేవునికి అర్పించాడు. కయ్యను అర్పణను దేవుడు త్రోసివేశాడు, హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు. అంటే దేవుడు కోరుకుంటున్నది ఏంటి అంటే, నీ అర్పణ, నీ సమర్పణ ఏ మనసుతో నువ్వు దేవునికి ఇస్తున్నావు, ఏ మనసుతో దేవునికి ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. నువ్వెంత ఇస్తున్నావో, ఏమి ఇస్తున్నావో దేవునికి అక్కర్లే. నీ నీ మనసు ఎలాంటి మనసుతో దేవునికి ఇస్తున్నావు, ఇవ్వాలి కాబట్టి తప్పదు కాబట్టి అన్నట్టుగా ఇస్తున్నావా, లేక హృదయపూర్వకంగా దేవుడు నా జీవితంలో ఇన్ని కార్యాలు చేశాడు, ఇన్ని మేలులు చేశాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇంత కృపనిచ్చాడు నా బ్రతుకులో, కాబట్టి దేవుడు చేసిన దానికి నేనేమివ్వగలను అనని హృదయపూర్వకంగా దేవునికి ఇస్తున్నావా, లేకపోతే ఏమన్నా అంటారేమో, లేకపోతే ఏంటి అన్నట్టుగా నువ్వు దేవునికి తెస్తున్నావా? దేవునికి నీ సమర్పణ, నీ అర్పణ అది దేవునికి ఇష్టమైన అర్పణ అయి ఉండాలి, దేవుడు కోరుకున్న అర్పణ అయి ఉండాలి, దేవుడు ఇష్టపడిన అర్పణ అయి ఉండాలి. అంతే తప్ప ఏదో ఇవ్వాలి కనుక సొనుక్కుంటూనో గొనుక్కుంటూనో దేవునికి ఇస్తే ఇవ్వకపోవడమే మంచిది, ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే దేవుడు నీలో కోరుతున్నది ఏంటంటే సంపూర్ణ సమర్పణ. కయ్యను అర్పణ దేవునికి నచ్చలేదు, దేవుడు తీసుకోలేదు, దేవుడు వద్దన్నాడు, హేబేలు అర్పణ కావాలన్నాడు. ఇప్పుడు ఎవరి మీద కోపం చూపించుకున్నాడు కయ్యను అని అంటే హేబేలు మీద చూపించాడు.
ఎందుకు అనంటే ఏబేలు అర్పణ శ్రేష్టమైనది దేవుడికి ఇచ్చాడు. కయ్యను అర్పణ శ్రేష్టం కాదు. ఈ రోజున చాలా మంది దేవునికి ఇస్తారు, అర్పిస్తారు. పిల్లరా, అది నీకు నచ్చంది దేవునికి అక్కర్లే. నీకు ఇష్టం లేని దేవునికి ఇవ్వకూడదు. నీకు ఇష్టమైనదే దేవునికి ఇవ్వాలి. నీకు నచ్చింది దేవునికి కావాలి తప్ప ఇది అక్కర్లేదులే నాకెందుకులే అనుకున్నది కాదు. కయ్యను త్రోసివేశాడు, పగబెట్టుకున్నాడు హేబేలు చంపాలని. కక్ష చూడండి, పగ చూడండి ఎంత రగిలిపోయింది. అందుకే ఏబేలుని చంపేశాడు. ఏబేలుని చంపినప్పుడు దేవుడు అడుగుతాడు కయ్యను, ఏబేలు నీ తమ్ముడైన ఏబేలు అంటాడు. కయ్యను అంటాడు, నా తమ్ముడికి నేనేమన్నా కావాలని అనుకున్నావా? పని మనిషినా? వాడెక్కడ ఉన్నాడో నాకేం తెలుసు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఏబేలు రక్తము నాకు మొరపెట్టింది. ఏబేలు రక్తము నాకు మొరపెట్టింది. చంపేశావు కదా, హత్య చేసావు కదా. ఈ రోజున హత్య చెయ్యక్కర్లే, మాటతో చంపేస్తాడు. హత్య చెయ్యక్కర్లేదు, నోటి మాటే మనిషిని గాయపరుస్తాడు. కాబట్టి నీ మాటలు లేక నీ జీవితం ఎలా? కయ్యను దేవునికి అర్పణ సరైనది తేలేదు. అందుకు దేవుడు అన్నాడు, కనుక కయ్యను నడిచిన మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు. కయ్యను నడిచినట్లుగా వాళ్ళు బ్రతుకుంది. రెండవది బహుమానము పొందవలెనని బిలాము నడిచిన త్రోవలో వాళ్ళు ఆతురత కలిగి పరిగెత్తారు. కయ్యని జీవితం అది హత్య చేసిన జీవితం కయ్యింది. చివరికి భ్రష్టుడై దేశదిమ్మరైపోయాడు. బిలాము చూస్తే ఆశీర్వదించబడిన ప్రజల్ని, దీవించబడిన ప్రజల్ని ఎవడో బహుమానం ఇస్తానన్నాడని ఆ బహుమానం ఆశపడి బహుమానము కొరకు శపించడానికి వెళ్ళాడు. దేవుని చేత పక్కకి నెట్టివేయబడింది. ప్రజలకి ప్రభువు బిలాము అర్థం. అలాంటి బిలాము గాడిదతో దేవుడు మాట్లాడించిన బుద్ధి రాలేదు బిలాము. ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు గడ్డి పెట్టినా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించిన నీకు బుద్ధి రావడం లేదంటే చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి బిలాము జీవితంలో దేవునికి ఇష్టడుగా లేడు, శపించడానికి వెళ్ళాడు, బహుమానం ఆశపడి వెళ్ళాడు. చివరికి బ్రతుకంత భయంకరమైంది. యెహోషువ చేతుల్లో చంపబడ్డాడు బిలాము. సోదిగాడైన బిలాము ఈ రోజున ఏదో ఇస్తానన్నారని వాళ్ళకి ఆశపడి నీ జీవితాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ పరిశుద్ధతను తాకడబెడుతున్నారు. నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు, నీ భక్తిని పోగొట్టుకుంటున్నారు, నీ ఆత్మీయతను పోగొట్టుకుంటున్నా, నీ వైరాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఈ దినం నీ జీవితం ఎలా, నీ బ్రతకలా, నీ స్థితిగతులు ఎలా? దేవునికి నచ్చినట్లుగా ఉన్నావా? నీ బ్రతుకు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? బ్రతుకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు కోరుకుంటున్నాడు చక్కగా బ్రతకాలి. బిలాము జీవితంలో శపించడానికి వెళ్ళిన బిలాము గాడితో దేవుడు మాట్లాడించాడు. కానీ బిలాము అంటాడు, నేను పాపం చేశాను, ముందుకెళ్ళిపో, వెనకెళ్ళిపోతాడు అన్నాడు. కానీ వెళ్ళలే. సోదిగాడైన బిలాము. సోది చెప్తున్నావి, అక్కడ మాటలు, ఇక్కడిక్కడ మాటలు, అక్కడ కొండలు చెప్తున్నావి. అది ప్రభువుకు నచ్చు, విడిచిపెట్టు. మూడవది, ఫరోహు చేసినట్లుగా తిరస్కారం చేసి నశించు. ఫరోహు మోషేకు వ్యతిరేకంగా తిరిగాడు. మోషేకు వ్యతిరేకంగా తిరిగి మోషేని భయంకరంగా మాట్లాడుతూ, నువ్వేనంటి, మాకు తెలియదేంటి, నువ్వే నడిపించాలా, మేము నడిపించలేమా, నువ్వే దేవునితో మాట్లాడాలా, మేము మాట్లాడలేమా అని వ్యతిరేకమైనటువంటి రీతిగా తిరుగుతూ వచ్చాడు ఫరోహు చాలా మంది.
చివరికి దేవుని కోపము కోరాహు మీద రగిలిపోయింది. భూమి నెరవేర్చి కోరాహుని తనకు సహకరించిన వాళ్ళందరినీ భూమి నెరవేర్చి మింగేసింది. సజీవంగానే పాతాళలోకంలో దిగబడిపోయారు. ఈ రోజున దేవుని సేవకునికి వ్యతిరేకంగా తిరుగుతున్నట్టు ఆలోచించి 3 వ్యక్తిత్వాలు దేవుడు మన ముందు పెట్టాడు. కయ్యనులాగా నడుస్తున్నవారు, హత్య చేసే ఆ స్వభావం. బిలాము కొరకు బిలాములాగా బహుమానము కొరకు అడ్డదారులు దొక్కుతున్నవారు, చివరికి కోరాహులాగా తిరస్కారం చేసి దేవుని కోపానికి గురైపోతున్నారు. ఎలా ఉంది నీ బ్రతుకు? ఎలా ఉంది నీ జీవితం? నీ బ్రతుకులో ప్రభువా నీ కొరకు నేను బ్రతుకు, నీ కొరకు ఒక తీర్మానం కలిగి ఉంటాను, నీ కొరకు నా జీవితమే సమర్పణ చేస్తున్నాను ప్రభువా, నీ కృపతో నన్ను నింపండి, నీ కనికరంతో నన్ను నింపండి అని ప్రార్థన చేస్తాడు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు, కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మంచి సమయంలో ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, ఇదిగో నాయనా 3 జీవితాలను, 3 వ్యక్తులను మీరు మా ముందు పెట్టారు. కయ్యను నడిచిన మార్గం, బిలాము నడిచిన బహుమానం కొరకైన మార్గం, కోరాహు తిరస్కారం చేసిన మార్గం. నాయన వీళ్ళ 3 దుష్టులుగానే ఉన్నారు, 3 శాపాన్ని తెచ్చుకున్నారు. మేము అలా ఉండకూడదు నాయన. మా జీవితాలను నీ ప్రేమ, నీ కనికరము, నీ ఆశీర్వాదము మా బ్రతుకులో ఉండునట్టు కృపా కనికరముతో నింపమని బలపరిచి దీవించు. యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.